ఫ్రెండ్స్ మన గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బాలకృష్ణుడి అవతారంలో అయితే ఉంది గణపతి అయితే. శేషనాగ్ మీద అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఉంది. గణపతి చూస్తున్నారు హనీ బేబీ గణేష్ ఐడల్స్. ఈ రోజు మనం అయితే వచ్చేసి అయ్యప్ప కళార్సులు అయితే ఉన్నామన్నమాట. యూజువల్గా మనకైతే వచ్చేసి బ్యాక్ డ్రాప్ పైన జగన్నాథుడు అయితే వచ్చేసింది అన్నమాట. ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు నెమలి బ్యాక్ డ్రాప్, మనకు గణేశుడు కూడా సిట్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఫినిషింగ్ అయిపోయాక కంపల్సరీ దీని గురించి అప్డేట్ కూడా ఇస్తాం. చలో నెక్స్ట్ మనం ఇంకో గణపతులు అయితే గణపతికి అయితే బ్యాక్ గ్రౌండ్స్ లో అయితే మనకి శేషనాగ్ 5 పడగల శేషనాగ్ని అయితే ఇచ్చారు. గణపతి అయితే మనకి పీఠ మీద కూర్చున్నట్లయితే సింపుల్ గా అయితే. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఐడల్స్. సో ఫైనల్లీ మనం వచ్చేసి అయితే ఈ రోజు కోరుట్ల మన అయ్యప్ప కలర్స్ దగ్గరికి అయితే వచ్చినాం. లాస్ట్ అప్డేట్లో అయితే కొన్ని గణపతులు అయితే చూసినాము. అట్లనే ఇప్పుడు ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే మేకింగ్ జరిగినాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే అన్ని గణపతులు చూసేద్దాం. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా హనీ బేబీ గణేష్ ఐడల్స్ మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మన అయ్యప్ప కలర్స్ ఒకసారి మన కోరుట్ల అయ్యప్ప కలర్స్ అయితే వర్క్ షాప్ అడ్రస్ అయితే చూసుకోవచ్చు. అది మన కోరుట్ల మెట్పల్లి పోయే రోడ్డు, మనకి ఎదురుగా ఎస్ఎస్వి కలర్స్ ఆపోజిట్ అయితే మనకి చారీ కలర్స్ లైన్. ఇక్కడ ఇదే షాప్ ఫ్రెండ్స్. ఇదైతే 1 ఫీట్స్ నుంచి పట్టుకుంటే ప్రెసెంట్ అయితే 12 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ జరిపినాయి. గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు మన బ్యాక్ డ్రాప్లో గణపతి దాదాపు 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. మొత్తం మహారాష్ట్ర ఫినిషింగ్. ఇక గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే దగ్గర కూడా రండి, దగ్గరకు వచ్చి చూడొచ్చు. మన బ్యాక్ డ్రాప్ అయితే మనకి నెమలిని అయితే ఇచ్చారు. అలాగే గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి గణపయ్య మెల్లో అయితే షాల్వా టైప్లో అయితే ఇచ్చారు. మనకి చూసుకోవచ్చు ఇటు పక్క నెమలి కూడా అయితే మనకి బ్యాక్ డ్రాప్ నుంచి అయితే వచ్చింది. గణపయ్య కూర్చున్న స్టిల్ బాగుంది. జ్యువెలరీ వర్క్ అలాగే కిరీటం వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే ఉంది. ఇంకా మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు రండి. ఇక చూసుకోవచ్చు మనకి గణపతి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి ఇక్కడ చేతిలో అయితే డమరుకం అయితే ఇచ్చారు. ఇది ఇటు పక్క కూడా అయితే మనకి ఇంకా మేకింగ్ జరుగుతుంది. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాదాపు ఈ గణపతి వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉంది. అలాగే అటు పక్క అయితే ఇంకా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. చూద్దాం పదండి. ఇక ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి గణపతి అయితే మనకి ఈ గణపతి కూడా అయితే నెమలి మీద కూర్చున్నట్లయితే వచ్చింది. ఈ గణపతికి అయితే జ్యువెలరీ వర్క్, ధోతి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, నెమలి ఆర్చి అయితే ఇచ్చారు. గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. ఇంకా మేకింగ్ అయితే జరగాలి. ఇక చూసుకోవచ్చు నెమలిని అటాచ్మెంట్ చేశాక పూర్తిగా ఫినిషింగ్ అయ్యాక కలరింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. ఇటు పక్కకి రండి. చూసుకోవచ్చు ఈ గణపతి మనకి సోఫా మీద కూర్చున్నట్లయితే ఉంది. చూసుకోవచ్చు మనకి వెనకాల అయితే సోఫా టైప్ అయితే ఇచ్చారు. అటు పక్క చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సింహం అయితే ఇచ్చారు. అలాగే గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా అయితే బాగుంది, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే ఇటు పక్కకి అయితే రండి. చూసుకోవచ్చు మనకి ఈ గణపతి అయితే మనకి వెనకాల బ్యాక్ డ్రాప్లో అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు. దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి అయితే. ఇంకా మేకింగ్ అయితే జరగాలి. మీకైతే ఇప్పుడు బాలకృష్ణుడు టైప్లో ఉన్న ఒక గణపతిని అయితే చూపిస్తా. గణపతి చూసే ముందు అయితే జై శ్రీ గణేష్ అంటే కామెంట్ అయితే చేయండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన బాలకృష్ణుడి అవతారంలో అయితే ఉంది గణపతి అయితే. శేషనాగ్ మీద అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఉంది. గణపతికి అయితే చూసుకోవచ్చు మనకి జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా ఫినిషింగ్ అయితే జరగలే. ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేస్తే మనకైతే లుక్ అనేది వస్తుంది. దాదాపు 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది గణపతి అయితే. దగ్గర కూడా అయితే రండి. చూసుకోవచ్చు మనకి 3 పడగల శేషనాగ్ మీద అయితే గణపతి నిల్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా మనకి జ్యువెలరీ వర్క్, ధోతి వర్క్ అయితే చూసుకోవచ్చు. ధోతి వర్క్ మీద జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే ఇటు పక్కకి రండి. మనకి ఇటు పక్క అయితే ఒకటి 12 ఫీట్స్ గణపతి అయితే ఉంది. మనకి కేదార్నాథ్ ఆర్చి అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు మన బ్యాక్ డ్రాప్లో అయితే కేదార్నాథ్ స్వామి, అలాగే అటు అయితే మనకి నెమ్మలిని అయితే ఇచ్చారు. గణపతి అయితే నందీశ్వరుడి మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. మనకి ఇంకా అటాచ్మెంట్ అయితే చేయలేదు. చేతులు అలాగే మన నందీశ్వరుడి హెడ్ అన్ని అటాచ్మెంట్ అయితే చేయలే. అటాచ్మెంట్ చేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇటు పక్క అయితే ఒక 12 ఫీట్స్ గణపతి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మనకి లంబోదర బొజ్జ గణపయ్య రండి. ఇక మనకి సైడ్ నుంచి అయితే చూసుకోండి, ఇక్కడ ప్లేస్ అయితే లేదు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే. ఇంకా లోపలికి కూడా అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అయితే అందరైతే వీడియో చూస్తున్నారు అయితే లైక్ కొట్టట్లే, కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకి వచ్చేసి పీఠ మీద కూర్చున్న గణపయ్య. మనకు తొండం అయితే డిఫరెంట్ ఉంది నిజంగా. గణేశుడు అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇంకా మన హనీ బేబీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేరా దోస్తు. చలో ఇక్కడ సేమ్ గణపతులు ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అయితే ఉంది. మనకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి ఇలా దాంట్లోనైతే మనకు నెక్స్ట్ లెవెల్, మన హనీ బేబీ దాంట్లోనైతే నెక్స్ట్ లెవెల్ పోయిందన్నమాట. మస్తు వైర్లు అయింది గణపతి అయితే వచ్చేసి. చాలా కాల్స్ కూడా వచ్చినాయి. అన్న ఈ గణపతి
ప్రైస్ ఎంత, మాకు నెంబర్ ఇవ్వగలుగుతారు అది అని చెప్పేసి అయితే ఆయన కూడా పాసిబుల్ అయ్యేంత వరకు చాలా మందికి రిప్లైలు ఇచ్చాడు. కానీ మీకు రేట్ ఏంది ఏదైంది అని చెప్పేసి అయితే ఒక 1 month ముందే చెప్పగలుగుతాం, పండుగకు 1 month ముందే. చూసిరు కదా ఫ్రెండ్స్, ఆ బ్యాక్ డ్రాప్ అయితే ఎట్లుందో మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. గణేశుడు అయితే వచ్చేసి చలో ఇప్పుడు నెక్స్ట్ గణపతులు మన హనీ బేబీ బ్రో అయితే చూపెడతాడు. పక్కన ఒక ఆర్సీ అయితే చేశారు చూసుకోవచ్చు. మనకి ఇటు పక్కన చూసుకోవచ్చు, మనకి శివలింగం అయితే ఇంకా మేకింగ్ ఏదో కాన్సెప్ట్ అయితే రెడీ అయితే చేశారు. ఈ కాన్సెప్ట్ రెడీ అయ్యాక దీన్ని ఎక్కడ అటాచ్మెంట్ చేశారు అప్పుడు కూడా అయితే అప్డేట్ అయితే ఇద్దాం. చూసుకోవచ్చు, మనకి గణపతి వచ్చేసి 11 feet అయితే ఉంది. ఇక ఈ గణపతి అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్సీ చూసుకోవచ్చు, మనకి ఇట్లా మనకి పైన ఓంకారం అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఆపోజిట్ లో అయితే మీరు చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి మనకు గణేశుడు అయితే వచ్చేసి మనకు గద పట్టుకొని అయితే రాయల్ గా అయితే కూర్చున్నారన్నమాట. కిందనైతే వచ్చేసి మనకు నంది, మనకు బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి నటరాజ్ స్వామి అన్నట్టు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే వచ్చేసి. మన కలరింగ్ అయినాక కూడా చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే టకటకన ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక పూట స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పొద్దున స్కూల్ పోవాలి, మధ్యాహ్నం వచ్చి వీడియోలు చూడాలి. ఇదన్నమాట మా కాన్సెప్ట్ అయితే. చలో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అక్కడ దగ్గర సేమ్ గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక గణేశుడు అయితే వచ్చేసి మనకు బొజ్జ గణపయ్య, కానీ బ్యాక్ డ్రాప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పోరాదు ఇటు, కానీ హైలైట్ ఉంది నిజంగా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఇక ఇక్కడ మనకు లోపలికి వద్దనైతే లో మనకి ఛత్రి కూడా అయితే వచ్చింది. ఇక్కడ మూషికన్ అయితే ఒక డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే ఇటు పక్కకి రండి, అంటే ఒక 2 గణపతులు డిఫరెంట్ ఉన్నాయి. చలో చూపెడతా. ఇగో మనకి ఇక్కడ వచ్చేసి హరహర మహాదేవ శంభో శంకర బ్యాక్ డ్రాప్లనైతే మనకైతే వచ్చేసి శేషనాగు ముంగట మనకు శివుడి అవతారంలో ఉన్న గణపతి. అండ్ మనకు చూసిర్రా పుర్రల దండ రుద్రాక్షలు నెక్స్ట్ లెవెల్ వేసి అంటే డీటెయిలింగ్ గా చేసిరు అన్నట్టు. వర్క్ మాత్రం హైలైట్ ఉంది మన అయ్యప్ప కళావరసలు. అంటే ఇది ఫస్ట్ టైం షెడ్ వీలు పెట్టడం, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం అయితే. చూసిరు కదా ఫ్రెండ్స్. చలో నెక్స్ట్ మనం ఇంకొక గణపతి అయితే చూద్దాం. ఇక్కడ మనకైతే వచ్చేసి మనకు బొజ్జ గణపయ్య విత్ మనకు పగిడి స్టైల్లో గణేశుడు అయితే వచ్చేసి చూసిరు కదా ఎంత హైలైట్ ఉందో. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా మనకైతే. చలో ఇక ఒకసారి ఇక్కడ మన గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి మనకు లాల్ బక్ష రాజా స్టైల్లా బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకి ఇట్లా రౌండ్గా అయితే ఇచ్చిర్రు. ఇక్కడ మనకు సైడ్కి అయితే వచ్చేసి కుమారస్వామి చూసారు కదా, కుమారస్వామి తన ఆయుధం పట్టుకొని అయితే నిల్చున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే వచ్చేసి. ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ గణపతులు అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట మన కొరుట్ల అయ్యప్ప సారీ ఆపోజిట్లో అయితే ఇక్కడ మనకు త్రిశూలాలు అయితే ఉన్నాయి. చూసారు కదా మన త్రిశూలాల గణపతి బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది, అఖండ స్టైలు నిజంగా. సో గణపతులు 1 feet నుంచి 12 feet వరకు అయితే గణపతులు మేకింగ్ జరిగినాయి. ఒక్కొక్క గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇక మనకి ప్రైజులు కూడా రీజనబుల్ ప్రైజులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో నెంబర్లు కూడా అయితే ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి అయితే నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి 1 feet, 2 feet, 3 feet గణపతులు కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు ఎన్ని గణపతులు కావాలన్న అయితే అన్న కూడా అయితే రెడీ చేసి ఇస్తారు. 1 feet, 2 feet, 3 feet గణపతులు అయితే రండి. ఇప్పుడు మనకి ఇంకో సైడ్ మనకైతే ఒకటి 12 feet గణపతి మనకి చూసుకోవచ్చు. నందీశ్వరుడు రథం మీద అయితే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో కూర్చొని అయితే ఉన్నాడు. మన గణపయ్య చేతిలో కూడా అయితే గద అయితే ఉంది. బ్యాక్ డ్రాప్లో హరహర మహాదేవ్ అని అయితే ఒక యూనిక్ డిజైన్లో నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. చూసుకోవచ్చు, దగ్గర నుంచి అయితే కూడా చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చీలో మన హరహర మహాదేవన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. ఇంకా మనకి లాస్ట్ అప్డేట్లో అయితే ఇంకా చేతులు అలాంటి అటాచ్మెంట్స్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మనకి పూర్తిగా మొత్తం బాడీ పార్ట్స్ అయితే అటాచ్మెంట్ అయితే అయింది. అట్లనే ఇంకా ఫినిషింగ్ జరిగి కలరింగ్ చేసాక కూడా అయితే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. దాదాపు ఈ గణపతి 11 to 12 feet మధ్యలో అయితే ఉంది. మన హరహర మహాదేవ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే నాట్యం చేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి 5 feet గణపతి. ఈ గణపతి అయితే చూసుకోవచ్చు మనకి శంఖంలో కూర్చున్నట్లయితే ఇచ్చారు. అలాగే ఇటు పక్క అయితే 2 చేపలను అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ చూశారు కదా మన కొరుట్ల అయ్యప్ప కళ అసలు అయితే ఇదన్నమాట అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ కూడా కంపల్సరీ తొందర ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. పీకే లాక్స్ తెలుగు 20, హనీ బేబీ గణేష్ ఐడల్స్, హరహర మహాదేవ్, గణపతి బప్ప మోరియా. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ గణపతిని ఎలా అనిపించినా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.